హాయ్ హలో అండి, నమస్తే అండి. అన్న లోకేష్ అన్న, పవన్ అన్న, చంద్రన్ అన్న, మీ అందరికీ ధన్యవాదాలండి. మా వల్ల ఏమైనా ఉంటే క్షమించండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవరం నుంచి నేను మా ఆయనకు ఒంట్లో బాగా హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎక్కడికండి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తీసుకెళ్ళాను. భీమవరం హాస్పిటల్ తీసుకెళ్ళాను, కానీ ఇక్కడ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళాను, కానీ ఒక్కడు కూడా సీట్ ఇవ్వలేదండి. ఓకేనండి. ఆరోగ్యం బాగోలేని మనిషికి సీట్ ఇవ్వకపోతే, కడుపుతున్న మనిషికి సీట్ ఇవ్వకపోతే ఎందుకండి ఫ్రీ బస్సులు? నాకు అర్థం కావట్లేదు. నెలకి 1500 అని చెప్పేసి అన్నారు. ఈ నెలకి 1500లో ఇంకొక 1500 వేసి ఒక్కొక్క రేషన్ కార్డుకి 3000 రూపాయలు మీరు నెలకు చెల్లించేలాగుంటే మీకు ఒక దండం అని చెప్పేసి మీరు చాలా మేలు చేశారని చెప్పేసి ఇలా 5 రూపాయల భోజనం పెట్టారు. ఉన్నవాళ్ళు వెళ్ళి సంతోషంగా తింటున్నారు ఆయని, లేనివాళ్ళు మాకులాంటి వాళ్ళు వెళ్ళి సంతోషంగా తింటున్నారు ఆయన్ని. ఓకేనండి. ఇలా ఫ్రీ బస్సులోని సీటు దొరికినమ్మా మేలుం బంగారులాగా ఉన్న బిళ్ళ కొనసలాగా ఉంటుంది ఒక్కొక్కరితోన. నేను ఆయాడతానేనండి. డబ్బులు ఖర్చు పెట్టుకున్న మగవాడికి సీటు దొరికితే లేదండి. ఈ ఫ్రీ బస్సులో అమ్మలెక్కలకి నేను ఆడదాన్నే, కాదని అంటలేదండి. నేను ఆడదాన్నే, కానీ నా భర్తకు బాగోలేనంతట్లో ఎక్కడ భీమవరం, ఎక్కడ జడ్డింగ్ అన్నవరం అక్కడ దాకా తీసుకెళ్ళి నడిపి సీట్లు దొరకకుండా ఆ బస్సు మెట్ల మీద నించొని తీసుకెళ్ళాను డబ్బులు ఖర్చు పెట్టి. ఓకేనండి. కనీసం ఉన్నవాడు ఉంటాడో లేనివాడు ఉంటాడో కనీసం నెలకు ఒక 3000 రూపాయలు నెలకు ఒక 3000 రూపాయలు చెల్లించారనుకోండి ఒక్కొక్క రేషన్ కార్డుకి, ఉన్నవాడు అవనివ్వండి లేనివాడు అవనివ్వండి, నెలకు ఒక 3000 రూపాయలు చెల్లింతే వాళ్ళు ఏదో పైకొరిసి తెచ్చుకొని ఆ గూట్లోకి ఏదో పైకొరిసి తెచ్చుకొని ఏదో తింటారు, బతుకుతారు. ప్రపంచం మీద ప్రతి ఒక్కడు 100కి ఒకడు ఉంటారండి. ప్రతి ఒక్కడు డ్వాక్రానో, మీసేవానో, డ్వాక్రానో, తర్వాత ఏదో ఈ ఇంటి వాయిదాలనో, డ్వాక్రానో, ఇలాది సొందనం అని, ఇలాది బంధనం అని ప్రతి ఒక్కడు 100కి 90% అప్పులు పాలైపోయి ఉంటున్నాం కదండి పెద్దలం అందరం కూడా. ఈ అప్పులు అయిపోయిన దాని మీద ఏముందంటే ఒక్కొక్క రేషన్ కార్డుకు ఒక 3000 చెల్లించి ఈ ఫ్రీ బస్సులు కొట్టేయపోతే కడుపుతున్న నెలలైన మనిషి కూడా ఇంటికాడ పురుడు పోసేసుకోవాలి తప్ప సీట్ ఇస్తలేదు. పక్కాగా నేను చెప్తున్నాను, నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఆరోగ్యం బాగోలేని మనిషిని తీసుకెళ్తే ఆ బస్సు మెట్ల మీదే ఉండిచ్చేస్తున్నారు తప్ప సీట్ ఇస్తలేదు. ఎవరు అవసరమైతే అలా ప్రయాణం చేసుకుంటారండి. దేనికోసం మీరు ఫ్రీ బస్సు పెట్టారు? ఇప్పుడు నాకు అవసరం వచ్చింది అనుకో, నేను కాశీ వెళ్ళాలంటే వెళ్తానండి బస్సు ప్రయాణం చేసుకొని. ఎవరు అవసరమైతే అలా ప్రయాణం చేసుకుంటారు. 5 రూపాయల భోజనం పెట్టారా? మీకు ధన్యవాదాలండి. నమస్తే అండి.